ఆ విధంగా బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటూ మండల్ కమిషన్ అమలు కోసం ఉద్యమం చేసినప్పుడు నాకు బ్రాడ్ బేస్డ్‌గా ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్న ఉద్యమకారులతోటి కూడా నాకు పరిచయం ఏర్పడింది. ఢిల్లీలో ఉన్నప్పుడే ఢిల్లీలో అసలు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసేవాళ్ళు. ఎవరు ఎన్‌యుబీసీ అని నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక సంస్థ. చౌదరి బ్రహ్మప్రకాష్ ఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత అక్కడ రిజర్వేషన్‌లకు అనుకూలంగా కర్పూరి ఠాగూరు, అదేవిధంగా వీరమణి, చంద్రజిత్ యాదవ్, అదేవిధంగా వీళ్ళంతా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మండల్ కమిషన్‌కు అనుకూలంగా ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు. మేము ఒకవైపు బీఎస్పీ ద్వారా మేము ఉద్యమం చేసేది. మరొక వైపు ఏంటి అనంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీసీ నాయకుల ఎన్‌యుబీసీ ఆధ్వర్యంలో ఇంకొక ఉద్యమం జరిగింది. మేము వాళ్ళందరితోటి మమేకం కావటం వల్ల మాకు విస్తృతమైనటువంటి ఉద్యమం గురించి, భారతదేశం గురించి మాకు తెలవటానికి కారణమైంది. ఆ విధంగా బీఎస్పీలో 12 సంవత్సరాలు నేను కాంశీరామ్ గారితోటి పనిచేసి అనేక పుస్తకాలు కాంశీరామ్ గారి ఉపన్యాసాలు అనే ఒక పుస్తకం కూడా సంకలనం కూడా రాయటం జరిగింది. ఆయన క్యాడర్ క్యాంపులు సౌత్ ఇండియాకు సంబంధించి సౌత్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన రాష్ట్రాల ప్లీనరీ సమావేశాన్ని మొత్తం ఒక ప్రత్యేకంగానే ఒక పుస్తకం రాయటం జరిగింది నేను. ఆ విధంగా బహుజనోద్యమ రథసారథులని ఇంకొక పుస్తకాన్ని రచించడం జరిగింది. బహుజనోద్యమ రథసారథులు అనంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ 6గురి ఫోటోలు పైన ఏసి మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ ఫోటోలేసి బహుజనోద్యమ రథసారథులు అనే ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆ విధంగా రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉందనేది ఇంకొక పుస్తకం రచించడం జరిగింది. కుల వ్యవస్థలో శత్రు వైరుధ్యాలని ఒక పుస్తకం. అదేవిధంగా చరిత్ర పొడుగున ఆహ్, ఆర్థిక దోపిడీ అని ఒక పుస్తకం రచించడం జరిగింది. ఇయన్నీ ఆ రోజులలో కేకుల్లాగా అసలు 3, 4 సార్లు ప్రింట్ అయ్యేది. ఆ తర్వాత ప్రింట్ చేసే టైము, ఓపిక లేక ప్రింట్ చేయలేకపోయాను. ఆ తర్వాత చాలా పుస్తకాలు ఆ విధంగా దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్న కాంశీరాం, దేశ రాజకీయాలను మలుపు తిప్పుతున్న కాంశీరాం అని ఒక పుస్తకం రాయటం జరిగింది. అది కూడా బాగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి పుస్తకం. ఎందుకనంటే ఆయన యూపీలో మొదటిసారిగా 89లో 3 ఎంపీ టికెట్లను గెలుపొందటం జరిగింది. 93కొచ్చేటప్పటికి ములాయం సింగ్‌తో అధికారం పంచుకోవటం జరిగింది. 93 తర్వాత మాయావతి ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనే జాతీయ పార్టీగా ఏర్పడటం జరిగింది కాంశీరామ్ గారి బీఎస్పీ. ఆ విధంగా అద్భుతంగా నార్త్ ఇండియా అంతా కాంశీరామ్ గారి పేరు మారుమోగింది. ఆ తర్వాత నేను మళ్ళీ కాంశీరామ్ గారి మూవ్‌మెంట్ నుంచి మళ్ళీ నేనెందుకు బయటకొచ్చాను అనంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లో అసలు మేము పెట్టే బీఎస్పీ మీటింగ్‌లకంతా ఎస్సీ సమాజమే ఎక్కువ వచ్చేవాళ్ళు. ఫాలోవర్స్ అంతా కార్యకర్తలు, మీటింగులు, నాయకులంతా వాళ్ళే వచ్చేవారు. బీసీలు కొద్దిమంది మాత్రమే వచ్చేవాళ్ళు. అసలు బీసీలకు అన్యాయం జరుగుతుందన్న సంగతి బీసీలకు తెలిసేది గాదు. కాబట్టి నేనేం జేశాను అనంటే, ఈ గుండుగుత్తగా బీఎస్పీలో ఉండి పనిజేయటం వల్ల మళ్ళా నేను ఎస్సీలకే మీటింగులు జెప్పాల్సొస్తుంది. నేను రాసిన పుస్తకాలన్నీ ఎస్సీలే చదువుతున్నారు. నేనంతా ఎస్సీల కోసమే పనిజేసినట్టుగా ఉంది. అసలు బీసీలు ఎవ్వరు రాకపోతే ఇంక నేను ఈ రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీలే ఈ బీఎస్పీ మీటింగ్‌లకు రాకపోతే ఇంక నేను ఊరికనే ఏదో నామినల్‌గా చెప్పుకుంటా పోతే ఉపయోగం లేదు. అసలు మార్పు రావాలంటే బీసీలలోనే మార్పు రావాలి. బీసీలలో చైతన్యం రావాలి. కాబట్టి ఇంక నేను బీఎస్పీ నుంచి బయటికి పోయి వేరే బీసీలకు అనుకూలంగా ఒక పేరుతోటి ఒక ఉద్యమాన్ని చేస్తే తప్ప బీసీలలో మార్పు రాదని గమనించి అప్పుడు నేను బీఎస్పీ నుంచి వైదొలిగి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని 2002లో ఒక సంస్థను ప్రారంభించి అది బీసీలకు రాజ్యాధికారం రావాలి. బీసీలు 50% ఉన్నారు. బీసీలు అంటే కేవలం కుల వృత్తులు చేసుకోవటానికి గాదు. కల్లు గీయటం, గొర్రెలు గాయటము, చేపలు పట్టటము, గడ్డం చేయటము, బట్టలు ఉతకటం గాదు. మనం గూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్డి, కమ్మ ఈ వర్గాలన్నీ పరిపాలించినయి. వాళ్ళు ఒకసారి, 2 సార్లు పరిపాలించాలి. కానీ మనం గూడా ఒకసారి పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్లేయటానికే పుట్టలేదు, జెండాలు మోయటానికే పుట్టలేదు, కుల వృత్తులను చేయటానికే పుట్టలేదు. మనం గూడా ఆత్మగౌరవంతో బతకాలి. అని ఈ నినాదాలన్నీ నేను కాంశీరామ్ గారి ద్వారా నేర్చుకున్నయన్నీ కొత్త భాషలోకి ట్రాన్స్‌ఫర్ జేసి, కొత్త కరపత్రాలు తీసి బీసీల్లారా మేల్కొనండి, రాజ్యాధికారం దిశగా పయనించండి. రాజ్యాధికారం లేని కులాలు బానిసలతో సమానం అని అద్భుతమైన రాజ్యాధికారం బీసీల జన్మ హక్కు అని నినాదం ఇచ్చాం. ఆ విధంగా అద్భుతమైన నినాదాలతోటి బీసీలకు వెళ్ళే ఉద్యమానికి వెళ్ళటం జరిగింది. కాబట్టి బీఎస్పీ నుంచి మళ్ళీ 2001 నుంచి నేను బీసీ మూవ్‌మెంట్‌లోకి వెళ్ళినటువంటి చరిత్ర మళ్ళీ కొనసాగింది.